దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలని మీ ముందుకు వచ్చాను. క్రైస్తవులు అన్యజనుల ఆచారములను, అన్యజనుల సాంప్రదాయాలను పాటించవచ్చా? క్రైస్తవులు అన్యజనుల ఆచారములను, అన్యజనుల సాంప్రదాయాలను పాటించవచ్చా? గృహాలు కట్టుకున్నప్పుడు కానీ, గృహాల్లో దిగుతున్నప్పుడు కానీ, వివాహాలు చేసుకున్నప్పుడు కానీ, ఎంగేజ్మెంట్లు చేసుకున్నప్పుడు కానీ, లేక వేరే వేరే కథా కార్యక్రమాల్లో అన్యజనుల వలె సాంప్రదాయాలు, ఆచారములు మనం పాటించవచ్చా అనే ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ఈ దినమందు ప్రభు సన్నిధిలో దేవుని వాక్యపు వెలుగులో నేర్చుకుందామండి. కొంతమంది క్రైస్తవులు మనుషుల వైపు చూసి, మాకంటే ముందు వారి విశ్వాసులండి, మాకంటే వాళ్ళు పెద్ద విశ్వాసులండి, వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుని నమ్ముకుంటున్నారండి, ఆ పాస్టర్ గారండి మరి ఆయన దైవజనులు కదండి, మరి ఆ పాస్టర్ గారు చాలా పెద్ద పాస్టర్ గారండి, ఆ పాస్టర్ గారు చాలా పెద్ద పాస్టర్ గారండి, మరి వారు కూడా వారి కథా కార్యక్రమాలప్పుడు, వాళ్ళ కుమారులకు వివాహాలు జరిగినప్పుడు, వారి కుమార్తెలకు వివాహాలు జరిగినప్పుడు, వాళ్ళ కుమార్తెలకు ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు జరిగినప్పుడు, మరి ఆ పెద్ద పాస్టర్ గారు ఆచారాలు పాటించారు కదా, ఆ పెద్ద పాస్టర్ గారు సాంప్రదాయాలు పాటించారు కదా అని చాలామంది మనుషుల వైపు చూస్తున్నారు. ప్రియులారా, దేవుని ప్రజలైన మీరు మనుషుల వైపో, విశ్వాసుల వైపో, పెద్ద పెద్ద సేవకుల వైపో, పాస్టర్లు అనబడే వారి వైపో చూడడం కాదు. మీరు మనుషుల వైపు చూడకండి, మేము గొప్ప విశ్వాసం అని చెప్పుకునే వారి వైపు చూడకండి, మేము గొప్ప పాస్టర్లం అని చెప్పుకునే వారి వైపు చూడకండి. అందరికంటే పెద్దవారైన ప్రభు వైపు చూడండి, ప్రభు వాక్యం వైపు చూడండి, ప్రభు వాక్యాన్ని పరిశీలన చేయండి. ఈరోజున ఓ పెద్ద పాస్టర్ గారు ఉన్నారు, తన కూతురికి ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఎంత గ్రాండ్గా చేశారు. ఆయన చక్కగా పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని ఎంత బాగా చేశాడో, పసుపులు పండగ పెట్టాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషుల వైపు నువ్వు చూస్తానికి వీల్లేదు. దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి. దేవుని వాక్యం మనకేమని చెబుతుందో దేవుని లేఖనాల్ని పరిశీలన చేయాలి. కొంతమంది అంటారు, అయ్యా మాకేమీ ఉండవు కానండి, మా బంధువులందరూ అన్యులే కదండి, మా స్నేహితులందరూ అన్యులే కదండి, మా బంధువులందరూ అన్యులేనండి, మా స్నేహితులందరూ అన్యులే కదండి, కాబట్టి మా బంధువులు, మా స్నేహితులు ఇలా చెప్తున్నారు కాబట్టి మరి చేయక తప్పడం లేదండి అని ఆ బంధువులు చెప్పే ఆచారాలను బట్టి, స్నేహితులు చెప్పే ఆచారాలను బట్టి బంధువుల్ని, స్నేహితుల్ని సంతోష పెట్టడానికి వీరు తమ జీవితాల్లో ఎంతో భయంకరంగా రకరకాల ఆచారాలు, సాంప్రదాయాల్లో వీరు ముందుకు నడిపించబడుతున్నారు. రండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు వాక్యం ఏమని బోధిస్తుంది, ఈ యొక్క విషయాలను ఎంతో భారంతో, ప్రార్థనాపూర్వకంగా, వాక్యాధారాలతో మేము ముందుకు తెస్తూ ఉన్నాం. తప్పక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని ప్రోత్సహించండి, అనేకులకి ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి. ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి. మీరు ఆఖరి వరకు చూస్తేనే మీకు మొత్తం సబ్జెక్ట్ అంతా పూర్తిగా అర్థం అవుద్దండి. కొంతమంది మధ్యలోంచే వెళ్ళిపోతున్నారు, స్కిప్ చేసేస్తున్నారు. అలా కాదు, ఆఖరి వరకు చూడండి. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం దేవుని వాక్యాల్లో నేర్చుకుందాం. క్రైస్తవులు అన్యజనుల ఆచారములను, సాంప్రదాయాలను పాటించవచ్చా? దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి? మొట్టమొదటిగా మనం చూద్దాం. అపోస్తలుడైన పేతురు తాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం గమనించగలిగితే, పేతురు తాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించగలిగితే, అన్యజనుల ఇష్టము చొప్పున నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అన్యజనుల ఇష్టం చొప్పున నెరవేర్చడానికి గతించిన కాలమే చాలు. మా బంధువులందరూ మరి అన్యులు కదండి, మా స్నేహితులందరూ అన్యులు కదండి, మరి వాళ్ళు ఎలా అంటున్నారండి, అలా అంటున్నారండి, ఇళ్లలో దిగుతున్నప్పుడు ఇలా చేయాలంటండి, వివాహం చేసుకున్నప్పుడు ఇలా చేయాలంటండి అని వారి బంధువుల ఇష్టము చొప్పున, అన్యజనుల వారి స్నేహితుల ఇష్టము చొప్పున, వాళ్ళ బంధువులు వారి స్నేహితుల ఇష్టాన్ని నెరవేర్చడానికి
చాలామంది దేవుని బిడ్డలు అనబడుతున్నవారు, క్రైస్తవులు అనబడుతున్నవారు ఏం చేస్తున్నారంటే అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చడానికి రకరకాల సాంప్రదాయాల్లో, ఆచారాల్లో మగ్గిపోతూ ఆచారాల్లో కూరుకుపోయారు. కానీ ప్రియులారా, మనము యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత, మనం ప్రభు సముఖానికి వచ్చిన తర్వాత, ఈ లోకం మనకు వద్దనుకుని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, పరలోకమే మనకు కావాలని ఆశపడుతూ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, మనము అన్యజనుల ఇష్టమును నెరవేర్చుట కాదు, నీ దేవుని బిడ్డము నీవు గనుక, నువ్వు ప్రభు బిడ్డవు గనుక, నీవు ప్రభు ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఇష్టాన్ని నెరవేర్చాలి. నీ బంధువులో, నీ స్నేహితులో, అన్యజనుల్లో, నీ తోబుట్టువులో వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ ఇష్టానుసారంగా నువ్వు నడవకూడదు. ప్రభు ఇష్టానికి నువ్వు అప్పగించుకుని ప్రభు ఇష్ట ప్రకారంగా నీవు నడవాలి. ఈ వచనంలో అంటాడు, 4వ వచనంలో, వారు మిమ్మల్ని చూసినప్పుడు ఈ రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు, దుర్వ్యాపారాలు వీటిల్లో మీరు పరిగెత్తలేదు గనుక, మీరు వాటిని అసహించుకుంటున్నారు కనుక వారు ఆశ్చర్యపడి మిమ్మల్ని తప్పకుండా దూషిస్తారట. అబ్బో, చాలా భక్తి చేస్తున్నావు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, చేస్తే తప్పేముంది, ఎంతమంది పాస్టర్లు చేయట్లేదు, ఎంతమంది పెద్ద పెద్ద పురాతనమైన విశ్వాసాలు చేయట్లేదు అని ఖచ్చితంగా నువ్వు ఆచారాలు వద్దన్నప్పుడు, సాంప్రదాయాలు నేను పాటించనన్నప్పుడు తప్పకుండా వారు నిన్ను ద్వేషిస్తారు. అప్పుడు నీవు ప్రభు వాక్యం కోసం దూషించబడుతున్నావు కాబట్టి, ప్రభు వాక్య పక్షంగా నిలబడి ద్వేషించబడుతున్నావు కాబట్టి నీవు ధన్యుడవు, సంతోషించి ఆనందించు, పరలోకములో తప్పకుండా నీ ఫలము అధికమగుద్దని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి ప్రియులారా. కనుక వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని ఆ రకరకాల ఆచారములను, సాంప్రదాయాలను నువ్వు పాటించవద్దు. నువ్వు పాటించకుండా ఉన్నప్పుడు దేవుని ఉపదేశమునకు, వాక్యానికి, అపోస్తుల బోధకి లోబడి అప్పగించుకున్నప్పుడు నీకెన్నో భయంకర పోరాటాలు వస్తాయి. అనేకులు నిన్ను దూషిస్తారు. అయినా సంతోషంగా అంగీకరించు. దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టదాలుగా నువ్వు ఉన్నావు కనుక తప్పక ప్రభు నిన్ను దీవిస్తాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ పేతురు గారు, ఇది సార్వత్రిక సంఘానికి రాసిన పత్రికలండి. ఇందాక చెప్పిన మాట కూడా మరి సర్వలోకములో దేవుని యొద్దకు వచ్చిన ప్రతి బిడ్డకు రాస్తున్న పత్రికలు. ఆయన అంటున్నాడు కదా పేతురు గారు, పితృ పారంపర్యమైన వాటిని మీరు ఒకవేళ మీరు చేస్తే, పితృ పారంపర్యమైన కార్యాలు మీరు చేస్తే అది వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన ప్రవర్తన. మా తాతలు ఎలా చేసేవారు, మా ముత్తాతలు ఎలా చేసేవారు. ఒక ఆయన ఉన్నాడండి, పెద్ద పాస్టరే. అబ్బో, ప్రపంచమంతా తిరిగి నేను సేవ చేస్తున్నాను, బాగా పాటలు పాడుతున్నాను, బాగా పాటలు పాడతాను, బాగా పాటలు పాడతానని డొప్పట్టుకుని ప్రపంచమంతా తిరిగాడు ఆయన. అంటే పేరు చెప్పడం మరి మంచి పద్ధతి కాదు కాబట్టి నేను పేరు చెప్తలేదు. విమర్శ ఎప్పుడు మా ఆయుధం కాదు. ఉపదేశమే ప్రజల్లోకి వెళ్ళాలి, సత్యం ప్రజలు గ్రహించాలి అన్నదే మా భారం అండి. ఆయన మొత్తం ఊరు వాడ ప్రపంచమంతా డొప్పట్టుకుని పాటలు పాడి తిరిగాడు. లాస్ట్కి ఒక ఇల్లు కట్టుకున్నాడండి ఆయన. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు రాజమండ్రి నుంచి కొంతమంది సహోదరుల్ని పిలిచాడు. ఎందుకంటే ఆయన్ని బాగా రాజమండ్రి ఆయా ప్రాంతాల్లో రాజమండ్రిలో ఉన్న సహోదరులు బాగా వాడుకున్నారు కాబట్టి, మా ఇల్లు ఓపెనింగ్ అండి, మా గృహప్రతిష్ఠకి మీరు కూడా సరదాగా రండి అంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి కారు వేసుకుని వెళ్ళారు. ఆడికి వెళ్ళి తీరామో చూసేసరికి తన ఇంటి ముందు ఒక మేకపోతు నరకబడి ఆ మేకపోతు తలకాయని కట్టాడండి ఇంటికి. అంటే గుమ్మడికాయలు కడతారు కదా ఇంటి ముందు, అలా మేకపోతు తలకాయని కట్టాడు. ఎలా ఆశ్చర్యపోయారు, ఏంటి బ్రదర్ ఇది, మీరు ఎన్ని ప్రసంగాలు చేశారు, ఎన్ని పాటలు పాడారు, ఎంత సమాప్తం చేశారు, ఏంటి మీ ఇంటి ముందు ఇది కట్టారంటే, అయ్యా మా ఊర్లో ఇది ఆచారం అండి, అంతే తప్పదు, మా ఊర్లో ఇలా చేయాలండి అన్నాడంట. అంటే చూసారా, పితృ పారంపర్యమైన మా పితృలు ఎలాగ చేసేవారండి, మా గ్రామం ఇంతేనండి, మా గ్రామ పద్ధతి ఇదండి, మా గ్రామ ఆచారం ఇదేనండి, తప్పదండి ఇలా చేయాలి మేము ఇక్కడ, అంతే. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పితృ పారంపర్యమైనటువంటి వాటిని మీరు ఆచరిస్తే వ్యర్థముగా ప్రవర్తిస్తున్నారు. రకరకాల వెండి బంగారములు వంటి వస్తువులతో మీరు విమోచించబడలేదు, యేసుక్రీస్తు రక్తము వలన మీరు విమోచించబడ్డారు. ఇంకా మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే, తొంగి చూస్తే, మత్తయి సువార్త 15:1-7 వచనాలు చూస్తే, అక్కడ పరిసయ్యులు శాస్త్రులందరూ యేసు దగ్గరికి వచ్చారు. వచ్చి
నీ శిష్యులు పితరులు నేర్పిన ఆచారాలను ఎందుకు పాటించట్లేదు? ఎందుకు ఆచారాలను మీరు పాటించట్లేదు? నీ శిష్యులు పాటించట్లేదు, నువ్వు పాటించలేదు. ఏంటని యేసయ్యతో గొడవ పెట్టుకున్నారు. పరిసయ్యుల పని అదే, సద్దుకయ్యుల పని అదే. శాస్త్రులు వచ్చి ఆచారాలు మీరు ఆచరించట్లేదేంటి అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, రేయ్, ఆచారాలు ఆచరించే వాళ్ళందరూ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు యేసయ్య. అంటే ఈ రోజున యేసుప్రభుని ఆరాధిస్తూ అన్యజనుల ఆచారములు కూడా పాటిస్తున్నావు అనుకో, నువ్వు పెదవులతోనే ప్రభువుని ఆరాధిస్తున్నావు కానీ నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నట్లుగా స్పష్టంగా యేసయ్య ఇక్కడ తెలియపరిచాడు. మూడవదిగా ప్రియులారా, మనం చూస్తాం అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే, ధర్మశాస్త్రములో మోషే చెప్పిన ఆచారములు కూడా వద్దని పరిశుద్ధాత్ముడు ఖండితంగా ఈ అధ్యాయంలో చెప్పాడండి. ధర్మశాస్త్రములో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ధర్మశాస్త్రములో మోషే గారు ఎన్నో ఆచారాలు చెప్పారు. ఆ ధర్మశాస్త్రములో ఉన్న ఆచారములైనా, మోషే గారి ద్వారా ధర్మశాస్త్రములు ఇవ్వబడిన ఆచారములైనా నిజమైన క్రైస్తవుడు పాటించకూడదు. 28, 29 వచనాల్లో స్పష్టంగా తెలియపరిచాడు. ఇదే మాటను మరి స్టెఫెన్ గారు కూడా మనం చూస్తే, అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, స్టెఫెను కూడా మోషే ధర్మశాస్త్రములో చెప్పిన ఆచారములను క్రైస్తవులు పాటించవద్దు, పాటించకూడదు అనే విషయాన్ని ఖండితంగా చెప్పాడు స్టెఫెను కూడా. కాబట్టి అదే నేరంగా స్టెఫెను మీద మోపారు వాళ్ళు. మోషే చెప్పిన పద్ధతులు ఆచారాలు వద్దనడం ఏంటి? ఆచారం అది ఏదైనా ఆచారమే, సాంప్రదాయం అది ఏదైనా సాంప్రదాయమే. కాబట్టి వద్దని ఖండితంగా ఇక్కడ అపోస్తలులు తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. చూస్తాం 4వదిగా ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూడగలిగితే, మీ తండ్రులు అనగా మీ పితరులు ఆచారములు ఆచరించారు. మీ పితరులు ఆచరించినటువంటి ఆచారముల వలన మీకు అపవిత్రత కలుగుతుంది అన్నాడండి. అంటే ఆచారములు సాంప్రదాయాలు మనం పాటిస్తేనంట మనము అపవిత్రులుగా మారిపోతామంట. అంటే ఆచారములు సాంప్రదాయాలు పాటించడం కూడా పాపం చేసిందంతో సమానం. మనం ఏమనుకుంటున్నాం, మేము వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నారాచ్య చేయలేదు. కానీ నువ్వు దొంగతనం చేయకపోయినా, నారాచ్య చేయకపోయినా, వ్యభిచారం చేయకపోయినా ఆచారములు ఆచరిస్తే, అన్యజనుల పద్ధతుల చొప్పున నీ జీవితంలో ముందుకు సాగిపోతే స్పష్టంగా చెప్తున్నాడు, మీరు అపవిత్రులుగా మారిపోతున్నారు, పాపం చేసినట్టు లెక్క. అంటే వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, నారాచ్య చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా యథార్థంగా జీవిస్తూ అన్యజనుల ఆచారములు చొప్పున, లోక మర్యాదలు చొప్పున నువ్వు నడుచుకుంటే నరకానికి పోతావు. ఎందుకు ప్రభువా, నేను ఇంత యథార్థంగా ఉన్నానే, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను కదా, ఎందుకు నేను నరకానికి వచ్చేసానంటే ప్రభు అంటారు, నువ్వు అన్నింటిలో బాగానే ఉన్నావు కానీ అన్యజనుల ఆచారములు, లోక మర్యాదలను అనుసరించి నువ్వు నడుచుకున్నావు కనుక ఇదిగో నీవు యుగాలు ఈ అగ్నిగుండంలో ఉండమని స్పష్టంగా ప్రభు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలంటే అదే అంశంలో మనం చూడగలిగితే ఆచారముల వలన అపవిత్రతను మనం చూస్తామండి. ఆచారముల వలన అపవిత్రత మనం చూస్తాం. లేవియాకాండం 18వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే, లేవియాకాండం 18వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే ఆచారముల వలన అపవిత్రపరచబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రకరకాల ఆచారాలు సాంప్రదాయాల వలన అపవిత్రత కలుగుతుంది. నీ జీవితంలో ఎంతో నష్టం నీకు వస్తుంది. నీ బ్రతుకులో ఎంతో నష్టాన్ని నువ్వు పొందుతున్నావు. ప్రభుని ఎందుకు పిలిచారు? ఆశీర్వాదములకు వారసులొకటి నేను పిలిచాడు. పినేస్తామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ప్రభు ఎందుకు పిలిచాడు? మనం ఆశీర్వదించబడ్డ మాత్రమే కాదు, అనేకులకి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. క్రైస్తవుడు అంటే అంతే, మనం దీవించబడాలి, అనేకులకి దీవెనగా ఉండాలి. నువ్వే అనేకులకి ఉపాధిని కల్పించే బిడ్డగా ఉండాలి. ఎందుకు నీ కుటుంబంలో అప్పులు? ఎందుకు నీ కుటుంబంలో శాపం? ఎందుకు భయంకరమైన రోగాల చేత నలిగిపోతున్నావు నువ్వు? అపవిత్రత. ఏంటి అపవిత్రత? ఆచారములు సాంప్రదాయముల వలన కలుగుతున్న అపవిత్రత కోసం స్పష్టంగా ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. పిల్లలు, మరో మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 5వదిగా ఇర్మియా గ్రంథం
ఐదవదిగా ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ప్రభువు విధించని, ప్రభువు సెలవివ్వని, ప్రభువు మనస్సుకు తోచని ఆచారములు మీరు ఆచరిస్తున్నారు. దేవుడు చెప్పలేదని, అసలు దేవుడు విధించలేదు, దేవుడు సెలవివ్వలేదు. ప్రభు మనస్సుకే తోచని రకరకాల ఆచారాలు నీకు తోచేస్తున్నాయి. అంత భయంకరమైన పరిస్థితి. మరి ఆచరించడం వలన వారి ఆలోచనలు, వారి ప్లాన్స్ అన్నీ వ్యర్థమైపోతున్నాయంట. ఈరోజు నువ్వు చాలా ప్లాన్స్ చేసుకుంటున్నావు. 2025లో ఇలా ప్లాన్ చేయాలి, నా బిజినెస్ విషయంలో ఈ విధంగా నేను ప్లాన్ చేసుకోవాలి, నా చదువుల విషయంలో ఈ విధంగా నేను ప్లాన్ చేసుకోవాలి, నా ఆర్థిక పరిస్థితుల్ని ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని ప్లాన్ చేసుకుంటున్నారు, ఉద్యోగ స్థితిగతులను, ప్రతి విషయంలో ప్రతి మానవుడు రకరకాల ప్లాన్స్ వేసుకుంటున్నాడు. కానీ రకరకాల ఆలోచనలు చేస్తున్నాడు, కానీ ఆ ఆలోచనలన్నీ వ్యర్థమైపోతున్నాయి. వారి ప్లాన్స్ అన్నీ వ్యర్థమైపోతున్నాయి. నీ ప్లాన్స్ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి? ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాయి అంటే ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా, దేవుడు విధించని, ప్రభువు సెలవివ్వని, ప్రభువు మనస్సుకు తోచని భయంకరమైన రకరకాల ఆచారాలు, మూఢనమ్మకాలు, సాంప్రదాయాలను నువ్వు పాటిస్తున్నావు కాబట్టి నీ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ప్రభు లేఖనాలు ఏమని చెబుతున్నాయి? నీ ఆలోచనను ప్రభు సఫలం చేస్తానన్నాడు కదా బిడ్డ. నీ ఆలోచనలు సఫలం అవ్వాలి, నీవు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఈ రోజున నేను ఈ ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి గల కారణం నా ప్రభువని అనేకమైన స్థలాల్లో నువ్వు సాక్షిగా నిలబడాలి. కానీ ఎందుకు నీ జీవితం ఇంత నష్టాల్లోకి దిగిపోతుందంటే, ప్రభువు సెలవివ్వని భయంకర ఆచారములు, సాంప్రదాయాలు నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ ప్లాన్స్ ఫెయిల్ అయిపోతున్నట్టుగా ప్రభు తెలియపరుస్తున్నారు. ఈ 2025లో నీ ఆలోచనలు సఫలం అవ్వాలంటే, నువ్వు ఒక ఉన్నతమైన స్థాయికి ఈ సంవత్సరంలో ఎదగాలంటే ఒక మంచి తీర్మానానికి రాబిడ్డ. ఇప్పుడే ఆచారాలు విడిచిపెట్టు, సాంప్రదాయాలు విడిచిపెట్టు. ఆరోజుగా మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా, మరొక మాటను ఆరోజుగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే, అన్యజనుల ఆచారములను మీరు అభ్యసింపవద్దు, నేర్చుకోవద్దని చెప్తాడు. ఖచ్చితంగా అభ్యసించడంటే నేర్చుకున్నట. అన్యజనుల ఆచారములను మీరు అభ్యసింపవద్దు. 3వ వచనం అంటాడు, ఆ అన్యజనుల ఆచారములు వ్యర్థమైనవి, పనికి మాలినవి, వేస్ట్. సమయం అంతా పాడు చేసుకుంటున్నావు. రకరకాల ఆచారాలు, వివాహం అయితే, నీ కూతురికి వివాహం అయితే, నీ కొడుక్కి వివాహం అయితే, రకరకాల ఆచారాలు, లోకాచారాలు, లోక సాంప్రదాయాలను తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. మళ్ళీ ఏదైనా అడిగితే భారతదేశంలో ఉన్నాం కదండి, నువ్వు ఏ దేశంలో ఉన్నా బైబిల్ మారదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిలే. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. భారతదేశంలో ఒకలాగా మారిపోయి వేరే దేశంలో ఇంకోలా మారిపోయి దేవుడు కదా నా దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో మారని దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్కు మారదు. పాత నిబంధనలో చెప్పాడు, కొత్త నిబంధనలో చెప్పాడు, ఈ ఆచారములు వద్దు అని చెప్పాడు ఆయన. లోక మర్యాదలు మీరు అనుసరింపవద్దు అన్నాడు రోమపత్రిక 12:1. భారతదేశంలో ఉన్నాం కదండి, మా ఊరు ఆచారం ఇదేనండి, మా ఊరు కట్టుబాటు ఇదేనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకో. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ప్రభు పక్షంగా నిలబడు. ప్రభు నీ పక్షంగా నిలబడి ఎక్కడ నీ తల దించబడిందో అక్కడ నీ తల పైకెత్తి ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రభు నిన్ను వాడుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అత్యధికంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆయన ఏం చెప్తున్నారు? అన్యజనుల ఆచారంలో మీరు నేర్చుకొనవద్దు అన్నాడు. అహాబును చూడండి, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం చూస్తే, ఆహాబు రాజు దేవుని బిడ్డ అయి ఉండి అన్యజనుల ఆచారాలు, పనికిమాలిన ఆచారములు నేర్చుకుని తన జీవితంలో ప్రభు వెళ్ళగొట్టిన, ప్రభు వద్దన్న ఆ పనికిమాలిన ఆచారాల సాంప్రదాయాలు పాటించి దేవునికి ఏయమైన వ్యక్తిగా మారిపోయాడు. బహు ఏయముగా దేవునించాడు. దేవుడికి అసలు చాలా బాధ కలిగింది, చాలా కోపం వచ్చింది. ఇక 7వదిగా ఆఖరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తాం. 7వదిగా ఆఖరిగా మనం చూడగలిగితే లేవియా కాండం 20వ అధ్యాయం
23వ వచనంలో చెప్తున్నాడు ప్రభు, అన్యజనుల ఆచారముల వలన ప్రభువు వారి యందు అసహ్యపడ్డాడండి. అన్యజనుల ఆచారముల వలన ప్రభు వారి యందు అసహ్యపడ్డాడు. మాకు చాలామంది మా బంధువులందరూ ఇంకా అన్యజనులుగానే ఉన్నారు. మా స్నేహితులు చాలామంది అన్యజనులే. ఇప్పుడు నేను వారిని ప్రభు యొద్దకు రాబడ్డానికి నేను వెళ్ళి వారిలో కలిసిపోకూడదు. నేను ప్రభు యొద్దకు రాకముందు నా బ్రతుకు ఎలా ఉందో, ప్రభు యొద్దకు వచ్చాక నా జీవితంలో ఎంత మార్పు వచ్చిందో, దేవుని సేవకునిగా ఎంత రోషంగా నేను దేవుడి పని చేస్తున్నానో వాళ్ళు గ్రహించినప్పుడు, నాలో మార్పుని వారు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ప్రభు యొద్దకు వస్తారు. అలా చాలామంది మాలో మార్పుని చూసి అనేక మంది మా అన్యజనులు, మా స్నేహితులు, మా బంధువులు అనేకులు ప్రభు యొద్దకు వచ్చారు. మన వారిని ఆకర్షించడానికి మనం రకరకాల ప్లాన్స్ ఏం చేయక్కర్లేదు. మనం వెళ్ళి కలిసిపోయి వాళ్ళతో తిరిగేస్తే వాళ్ళు మారరు. వాళ్ళు అంటారు, ప్రభు దగ్గరికి వెళ్ళాక వీడు వెళ్ళక ముందు ఎలాగున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాక కూడా ఎలాగున్నాడు రా అని నిన్ను బట్టి ఇంకా వాళ్ళు మారకుండా ఉంటారు. నిన్ను బట్టి ఇంకా ప్రభు యొద్దకు రాకుండా ఉంటారు వాళ్ళు. కానీ ప్రభు యొద్దకు వచ్చిన నీ జీవితంలో, నీ అంతరంగములో, నీ క్రమములో మార్పుని వారు గమనించగలిగితే, యేసుక్రీస్తు నిజ దేవుడు, ఆయన మతం మార్చేవాడు, కులం మార్చేవాడు కాదు, బ్రతుకులు మార్చే దేవుడని వారు గ్రహించగలిగితే వారు కూడా పరుగు పరుగున ప్రభు యొద్దకు వస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం స్వార్థ చేయాలి, మన క్రియలు కూడా వాళ్ళకి చూపించాలి. పాపం వాళ్ళకి తెలియదు, ఇవన్నీ వ్యర్థమైనవని వాళ్ళకి తెలియదు. ఐదవ సహోదరులకి తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పాటిస్తారు. వాళ్ళకి తెలియదు కాబట్టి మనల్ని కూడా పాటించమని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలా పాటించడం వల్ల కలిగే భయంకర నష్టాలు ఏంటో స్పష్టంగా ప్రభు మనకు బయలుపరిచారు. కనుక 2 విధానాలు చెప్పాను. ఒకటి, పెద్ద పెద్ద పాస్టర్లో తమ కూతురు పెళ్ళికి ఎలా చేశాడు, తన కొడుకు పెళ్ళికి ఎలా చేశాడు కాబట్టి మేము ఎలా చేస్తాం, వాళ్ళు ఇళ్లలో దిగుతున్నప్పుడు ఎలా చేశారు కాబట్టి మేము ఎలా చేస్తాం, వాళ్ళు చర్చ్ ఓపెనింగ్కి ఎలా చేశారు కాబట్టి మేము చేస్తాం, మాకంటే ముందున్న విశ్వాసులు ఎలా చేశారు కాబట్టి మేము చేస్తామని. ఒకటి, మనుషుల వైపు చూడొద్దు, మీరు అందరికంటే పెద్దవాడైన ప్రభు వైపు చూడండి, ప్రభు వాక్యాన్ని పరిశీలన చేయండి. 2, మా బంధువులందరూ అంజలే కాబట్టి మాకైతే ఇవన్నీ ఇష్టం లేదు, కానీ తప్పదండి, మా బంధువులు ఇష్టం నెరవేర్చాలి కదా, మా స్నేహితులు ఇష్టం నెరవేర్చాలి కదా అని నీ బంధువులు, నీ స్నేహితుల యొక్క అన్యజనుల ఇష్టాన్ని మీరు నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ఇష్టాన్ని నెరవేర్చండి. మనందరికీ నిజమైన బంధువు ప్రభువైన యేసుక్రీస్తు, మనందరికీ నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. కనుక మనుషుల ఇష్టాలు కాదు, ప్రభు ఇష్టాన్ని మనం ఎరిగిన వారమై ప్రభు ఇష్టాన్ని నెరవేరుద్దాం. దేవుని కోసం రోషంగా బ్రతకండి. లోక పద్ధతిలో, లోకాచారాలు కలిసిపోవద్దు. రోమపత్రిక 12లో చెప్పాడు, ఈ లోక మర్యాదలను మీరు అనుసరింపద్దు అన్నాడు. ప్రభు నమ్మకంగా ఉండండి. ఈ 2025లో తప్పక ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. ఊహకందని కార్యాలు దేవుడు మీ జీవితాల్లో ప్రారంభించబోతున్నాడు. ఈ రకరకాల ఆచారాలు, ఈ సాంప్రదాయాలు నీ జీవితానికి శాపంగా మారిందేమో. ఇప్పుడు నువ్వు విడిచిపెట్టు, ప్రభు దగ్గర నీ తప్పు నొప్పుకో, పశ్చాత్తాపడు, ప్రభు నన్ను క్షమించమను. తప్పక ప్రభు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. కనుక అలాగ మనల్ని అందరినీ ఆయన క్షమించి తన ఉన్నతమైన మహిమగల రాకడకు రాజ్యానికి మనల్ని సిద్ధపరిచి తన గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని అందరినీ నింపునుగాక. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.